నిరంతరం ప్రజల కోసం పాటుపడే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డిని ఉరికించి కొడతామని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ కార్యాలయం ఆక్రమణ కూల్చివేతకు తమకు సంబంధం లేదని, దానిని ప్రభుత్వ అధికారులు చూసుకుంటారని అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి మతిస్థిమితం కోల్పోయి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నోటికి వచ్చినట్లు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడని, వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇకపై చూస్తూ ఊరుకోవమని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తమ దమ్ము ఏంటో చూపిస్తామని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 54,000 ఓట్ల మెజార్టీతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించి కంచెల భూపాలరెడ్డికి తగిన బుద్ధి చెప్పారని, అయినప్పటికీ ఇంకా నోటి దురుసు మానుకోలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్గొండలో ఒక్క రోడ్డు తప్ప చేసింది ఏమీ లేదని, ప్రతి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లు, రోడ్లు, నల్గొండ నియోజకవర్గంలో వరద కాలువలు ఏర్పాటు చేసింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డినని అన్నారు. సొంత నిధులతో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ఇప్పటికైనా కంచెల భూపాలరెడ్డి తన భాష మార్చుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు రౌడీ రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఘర్షణలు చోటు చేసుకున్న దాఖలాలు లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి, నల్గొండ, కనగల్ మాజీ జడ్పీటీసీలు పాషం రామ్రెడ్డి, వంగూరు లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి వాడిన భాష, అతను చదువుకుండా లేకపోతే ఏదన్నా బర్లు కాసి వచ్చినా అనిపిస్తుంది. ఇది రెండోసారి సేమ్ భాష. వెంకరెడ్డి గారు 1999 నుంచి దాదాపు 25 ఏళ్ళు నల్గొండ ఏదో ఒక పదవులు ఉన్నాడు. ఒక దగ్గర మొన్నటిసారి ఏదో పొరపాటున నువ్వెవరో ఇంటికి వచ్చి బత్తలాడి ఇదొక్కసారి ఛాన్స్ అంటే ఇచ్చారు. నీకు దేవుడు ఇచ్చిన దాన్ని చూసి జంతువం పెట్టుకొని ఇవన్నీ చేస్తే నీకు ఛాన్స్ ఇచ్చారు, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన 4 నెలలనే సర్పంచ్ ఎలక్షన్, జడ్పీటీసీ ఎంపీ ఎలక్షన్ కర్రు కాల్చారు నల్గొండలు మొత్తం. మా మంత్రి గారు బొమ్మ పెట్టుకొని మేము ఏ తీరా గెలిచినాం, ఓడిపోయిన మార్జిన్లో ఓడిపోయినాం. ఎంపీపీ, జడ్పీటీసీ కౌన్సిలర్లం 20 మంది. ఆడ కూడా నువ్వు లోపల కూడా గఫ్లత్ చేసి అధికారులను పట్టుకొని ఓడిపోవడం వెంకరెడ్డి గారి చేతులు లేదు. ఓడగొట్టింది ప్రభుత్వ అధికారులు. ఒక ఆయన పోయి వీరు అమెరికాలు దాచుకుంటూ ఆయన ఐజీలు వాళ్ళందరూ కలిసి ఒక కుట్ర పని ఓడగొట్టిండు. తప్పించి వెంకరెడ్డి గారికి ఓటం లేదు. రెండోది గుర్తున్నా, మీరు చిన్న పని చేస్తే రోజు పబ్లిసిటీ, రోడ్ల మీద రోలర్ లేకుండా మీరే తిరిగి నడిచి రోలర్ అవసరం లేదని. మేము ఇన్ని రోజులు ఇంత డెవలప్మెంట్స్ ఎక్కడ కూడా చెప్పుకోవట్లేము. శంకుస్థాపన చేస్తున్నాం, పని అదే చేస్తున్నాం, కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తున్నాం. నువ్వే డాక్టర్ వాయి, నువ్వే ఇంజనీర్ వాయి, నువ్వే ఐఏఎస్, నువ్వే ఐపీఎస్ అంతా నీకు అన్నీ తెలుసు. నీకు లాస్ట్ పూజా విధానం కూడా ఎట్లా చేయాలని సాంప్రదాయాలు తెలియదా. 54,000తో ఓడిపోయినావు. మళ్ళీ కృష్ణారెడ్డి గారు పోటీ చేస్తే 23 తీసుకొచ్చి నీ పాపమే ఆడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? భూపాలరెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఇదే క్లాక్ టవర్ సెంటర్లో నువ్వు ధర్నా చేసిన సెంటర్లో 9 రోజులు నిరాదీక్ష చేసి పానగల్ డ్రింకింగ్ వాటర్ వచ్చింది, మంచినీళ్ళు తాగుతున్నామంటే నల్గొండకు, అది వెంకరెడ్డి గారి వల్ల. ఇదే తెలంగాణ ఉద్యమంలో అదే ప్లేస్లో 11 రోజులు నిరాదీక్ష చేసినావు. నీలాగా దొంగ మాటలు, లంగ మాటలు కాదు. అధికారం పదవి వచ్చేసరికి పదవి లేకున్నా పదవి త్యాగం చేసిండు, నాకు అవసరం లేదని. ఆయన చేసిన డెవలప్మెంట్ గత ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కేంద్రం లేదు. మీరు పోండి హైత్నగర్ నుంచంగా ఆందోళన మైసమ్మ రోడ్డు 600 కోట్లు. మరి గౌరెల్లి టు భద్రాచలం దాదాపు నేషనల్ హైవే. ఇవాళ నల్గొండ పానగల్ పోతుందిగా, పానగల్ 565 అది కూడా వెంకరెడ్డి సాబ్ టెండర్ క్యాన్సల్, రీటెండర్ పెట్టి వర్క్ చేసింది. వీళ్ళది కాదు అది. ఎన్నడన్నా బీజేపీలతో పంచాయతీ పెట్టుకుని ఎన్నడన్నా పోయి ఒక్కరోజు ఒక డెవలప్మెంట్ తెచ్చిరా? ఆయన ఢిల్లీకి పోయినా, ఎక్కడున్న గల్లీలు ఉన్నా, ఎక్కడున్నా హెలికాప్టర్ తిరుగుతుంది. హెలికాప్టర్ నీకు ఏం తెలుసు? మన వచ్చిండు 15 ఆగస్టు ఇక్కడ కార్యక్రమం చూసుకుంటూ. ఇక్కడ చక్కగా ఎందుకు పోయిండు? ఖమ్మం ఇన్ఛార్జ్ ఆయన ఒక పంప్ హౌస్ ఓపెన్ చేయాలి. సీఎం గారు ఒక పంప్ హౌస్, అలా ఒక పంప్ హౌస్ టైం. ఎందుకంటే గోదావరి నీళ్ళు వస్తున్నాయి, ఈ పంపులు ఇప్పుడు ఓపెన్ చేస్తే రైతులకు మేలు వస్తుంది. అన్ని సీఎం చేయాలంటే కాదుగా. అమెరికాకు పోయింది. ఎందుకు పోయింది? టీబీఎం మిషన్ కోసం, బేరింగ్ల కోసం. ఏదైతే షిప్లో వస్తే లేట్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ లేట్ అవుతుంది, దాన్ని ఎట్లా తొందర తీసుకొస్తే ఇదే టన్నల్. ఎల్లంలా ప్రాజెక్ట్ 90 కోట్లతో అయిపోయింది. 10 ఏళ్ళు ఏం పీకి రైలనా? ఏం డెవలప్మెంట్? నల్గొండ ఒక రోడ్డు ఏదో కిషోర్ గారి
ఫాదర్ చనిపోతే దినాలకు వచ్చి మెయిన్ రోడ్ వేసి డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ అని అది ఎలైన్మెంట్ సరిగ్గా ఉందా? రోజు యాక్సిడెంట్ అవుతుంది, అన్ని కూలగొట్టినాం. ఎవరికైనా కంపల్సేషన్ ఇచ్చినావా? మేము ఒకటే కూలగొట్టిన ఫ్లైఓవర్ కోసం కూలగొడితే కంపల్సేషన్ ఇచ్చి వ్యక్తిగతంగా కూడా వెంకరెడ్డి గారు సాయం చేసిండు. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వ్యక్తి కంపల్సేషన్ కాదు, ఎల్లా మన ప్రజలను ఒప్పించి కంపల్సేషన్ ఇచ్చిండు. నువ్వు దౌర్జన్యం నీరు ఇప్పుడు చూసినావు, పాలమూరు కడుతుండే ముంగడు దాంట్లో ఎక్కడ నీళ్ళు వదిలిపెట్టి మల్లన్న సాగర్లో జనం వెళ్ళకుండా బయటకు నీళ్ళు వదిలిపెట్టి బయటకు భయపెట్టి తీసి వెళ్ళగొట్టిరు. మేము అట్లా చేస్తలేం. రెండోది ఒకటే చెప్తున్నాం, నీ టీఆర్ఎస్ ఆఫీస్కి 2019 నీ యాక్టే, నీ కేసీఆర్ చేసిన దొంగ యాక్ట్కే అవుతుంది. నువ్వు చూస్తావు కూడా, టచ్ చేసి చూడమన్నాక ఇన్ని రోజులు మేము మనకెందుకులే అనుకున్నాం. సామాన్యుడేమో ఇల్లు కడితేనేమో కూలగొట్టమంటావు. ఎకరం ప్లేస్ అది ఎంత కాస్ట్ ప్లేస్. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు అధికారంలో ఉంది. ఎందుకన్నా మేము ఆర్టీసీలో తీసుకున్నాం. మాది అని ఆర్టీసీలు అంటే అట్లా కట్టిందని వదిలిపెట్టి వచ్చినాం. అధికారం ఉందని చెప్పి గుంజుకున్నాం. మేమన్నా ఆయన కట్టిస్తాడు కాంగ్రెస్ అంతమ్మ కూడా. ఆయన ఇచ్చిన గుడ్లకు బళ్ళకు వాగ్దానం ఇచ్చిన 30 లక్షలు ఇస్తారు. వాళ్ళకి ఏమని ఫస్ట్ మా కాంగ్రెస్ ఆఫీస్ కడతాం అంత దగ్గర అంత దమ్ము లేదని ధైర్యం లేదని. రెండోది మీ భాష మార్చుకోకుంటే అమ్మ అందరికి అమ్మ ఉంది. వ్యక్తిగతంగా విమర్శిస్తే ఇదే మైకుల మేము తిట్టే తిట్లకు మాకు దమ్మేందో నువ్వు నీకు తెలియదు. ఇంకా అధికారంలో లేకుండా మా దమ్ము చూపిస్తాం. నీ ఇంటికాడ వచ్చి నిలబడితే కూడా బయటికి వెళ్ళిన దమ్ము చూపించగల శక్తి మాకుంది. కానీ నోరు దగ్గర పెట్టుకొని భాష మాట్లాడు. పోలీస్ స్టేషన్లో మీ పోలీసులతో కాదు, మేము ఎక్కడ అపాయింట్ చేసిన అధికారులు ఈ రోజు నల్గొండ సగం 80% అధికారులు అట్లే ఉన్నారు. ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేదు. అధికారికి సర్వీస్ 35 ఏళ్ళు ఉంటుంది, మనం 5 ఏళ్ళు ఉంటాం. మనం మంచుకుంటేనే వాడు ఇక్కడ ఇంకొక ట్రాన్స్ఫర్ అవుతారు. మీరు పోలీస్ స్టేషన్లో వేసి కొట్టియడం, పోలీస్ కేసులు పెట్టియడం, నీ గుణం తెలవాలని జనం కూకున్న. ఆ రోజు కూడా నువ్వు ధర్నా చేయాలంటే ఇదివరకు పొద్దున 5 గంటలకు మా పోలీసులు మా ఇంటికాడ వెహికల్ పెట్టుకోండి. ఇప్పుడు ధర్నా చేసిన మేము వెహికల్ పంపిస్తాం, పోలీసులు పంపిస్తాం. చేసుకో, నీకు హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే హక్కు మాట్లాడే ఉంది. నువ్వు ఏదైనా మాట్లాడు, కానీ నువ్వు విమర్శన కూడా సద్విమర్శలాగా ఉండాలి. మేము తప్పు చేస్తే విమర్శించు, కానీ భాష ఏంది? మేము భాష మాట్లాడంటే నేను మాట్లాడే భాష ఉరేసుకొని అనేది వస్తావు. చెప్పండి పక్కకున్న అది లీడర్ కానీ చెప్పండి. 40 ఇన్నేళ్ళ రాజకీయంలో అన్ని పార్టీలు ఉన్నాయి. మేము అన్ని కలిసి సాయంత్రం పొద్దున అయితే అందరం కలిసి రోడ్డు మీద ఛాయ్ తాగుతాం అన్ని పార్టీలో. ఇలాంటి భాష యూజ్ చేయం. వ్యక్తిగత సంపుకునే కాడికి వస్తుంది. ఇది క్లియర్ చెప్తున్నాం. నీ భాష మార్చుకోకుంటే మాత్రం నల్గొండ తిరగవు. ఏం భాష? ఒక తల్లిని అనే భాష నాది. ఇంకోసారి ప్రెస్ మీట్లో కూడా మీరు పోకండి వాడే భాష. లేకపోతే ఆయనకి ఏమైనా అయినట్టుంది కొద్దిగా. మీరు మెంటల్ ఎర్రగడ్డకో విశాఖకో తీసుకోపోండి. కొద్దిగా మనిషికి ఏదో కొద్దిగా అది అయినట్టుంది, చిన్న మీద చితికిపోయినట్టుంది. అధికారులు అట్లే తిట్టిండు, ప్రజలు అట్లే, కార్యకర్త అట్లే తిట్టిండు, అందరు తిట్టిండు. అన్ని అబద్ధాలు తప్పించి ఏం లేదు. మీరు ఇదే చివరిసారి ఇంకొకసారి మాట్లాడితే మేము ఏందో చూపిస్తాం. మాకు ఆ భయం అయితే లేదు. ఓ మస్తు కేసులు పెట్టుకున్నాం మేము. ఇలాగా ఇంట్లో కూర్చొని రాజకీయం చేయలేదు. 20 ఏళ్లలో మీ అందరం ఓడిపోకుండా రాజకీయం చేసుకోవచ్చు. ఇక్కడ అందరం 4 సార్లు 3 సార్లు 5 సార్లు అయినా ఓటమి అందరికి వస్తుంది ఒకసారి. కానీ మనం ఎందుకు ఓడిపోయినాం? వెంకటరెడ్డి సార్ ఓడిపోగానే భువనగిరిలో గెలిపించారు. నీ ప్రభుత్వం మొత్తం అడ్డం పడ్డ భువనగిరి వెంకటరెడ్డి సార్ గెలిపించారు. మాకు కావాలి నాయకుడు అంటే చూడండి. ఏదో ఒక్క ఛాన్స్ అంటే చూసి నల్గొండ 4 సార్లు అయిపోయి పట్టణం అర్బన్ కాబట్టి ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు. మార్పు మాకేమైనా చేస్తాడు అని చూస్తే ఒక్కటేసారి నీ పరిస్థితి ఎంత తీసుకొచ్చి 3 నెలలకే 4-5 నెలలకే మున్సిపల్ ఎలక్షన్స్ ఏం చేసారు? ఆ రోజు కూడా మేము మున్సిపల్ ఎలక్షన్లో న్యాయబద్ధంగానే చేసినాం. ఏడ కౌన్సిలర్ కానీ ఒక పక్క పార్టీని గుంజుకొస్తా, పక్కన వైస్ చైర్మన్ ఇస్తా అంటే మేమే 5 వేల కాలే. మేము చేయలే, పొరపాట్లు చేయం. నీతిమంత పాలన. మా తప్పులు ఉంటే కూడా నువ్వు బరాబర్ విమర్శించు, వద్దంటలేము. మా తప్పులే ఉంటే కార్యకర్త ఆయన కూడా కార్యకర్తలు చెప్పు, మీకు ఇబ్బంది అవుతుంది. ఇటువంటి తలకాలేనంతో ఈ ప్రెస్ మీట్ కోసం మీ అందరికీ కృతజ్ఞతలు. మాజీ ఎమ్మెల్యే గారు భూపారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆ భాష మార్చుకోకుంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేము ఏం చేయబోతున్నాం మీకు చెప్పాల్సుకునే. నిన్న భూపారెడ్డి గారు టీఆర్ఎస్ ఆఫీస్ కూలగొడితే భాష ఎట్లా మాట్లాడడం మీరు అందరూ చూసి, మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారి నుంచి వ్యక్తిగతంగా ఏం మాట్లాడిందో చూసి, గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఇష్టారీతిగా అమ్మ చనిపోతే వాళ్ళ అమ్మ గురించి కూడా ప్రస్తావన. ఆ మనిషి మాట్లాడే విధానం చూసి ఒకసారి సరే మెంటల్గా డిస్టర్బ్ అయిన అనుకుని మేము వదిలిపెట్టాం. మళ్ళీ నిన్న క్లాక్టర్ సెంటర్లో ధర్నా చేస్తున్నప్పుడు కూడా సందర్భం లేకుండా, సందర్భం కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ తల్లి ప్రస్తావన తీసుకొచ్చిండు. మనందరికీ తల్లులుండ్రు, అందరి తండ్రులుండ్రు. మన భాష మాట్లాడుతున్నాం అంటే ప్రతి ఒక్కరు సమాజం గమనిస్తుంది. మనం ఎమ్మెల్యేగా నువ్వు 5 ఏళ్ళు చేసావు, నువ్వు దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్నావు. నీకు ఒకటే చెప్తున్నా, భాష మార్చుకోకుంటే మేమేందో మీకు చూపిస్తాం. చెయ్యి ఏమన్నావు కదా నువ్వు, పాయింట్ నీ నెక్కర్ కూడా ఉండదు. నువ్వు చెయ్యి అంటే నీకు ఒకటే చేయింది కాబట్టి మాకు వెంకట సార్ పట్టించుకుంటే మేము చెయ్యి అంటున్నాం. ఏమనంటే నువ్వు ఒకటే చేయింది కాబట్టి, మేము ఒక చేయింది కాబట్టి ఇంకో చెయ్యి ఏమని మేము అనుకుంటున్నాం, వద్దనుకుంటున్నాం. ఆ చెయ్యి గురించి ప్రస్తావన తీసుకురాలి. ఆయన స్టోరీ ఏంటంటే ఏది వస్తే అది మాట్లాడతాడు, నోటికి ఏది పడితే అది మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ గుండాలు అంటాడు, రౌడీలు అంటారు. గత 8 నెలలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి, 9 నెలలుగా వస్తుంది. ఎక్కడన్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులు అని ఇక్కడ దౌర్జన్యం చేసినా ఒకసారి ఆలోచించమని చెప్తున్నా. మీ అందరికి తెలుసు గతంలో పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఏ విధంగా కొట్టేదో మీ అందరికి గమనించారు ప్రెస్ వాళ్ళు కూడా. మీ అందరికి ఇక్కడ ఉన్న గత ఎమ్మెల్యే ఎలక్షన్లో 23,000తో గెలిచిన విరవీగుతుంటే 6 నెలలకే ఎంపీ ఎలక్షన్ జరిగింది. 3,000 పడిపోయింది. అదే తర్వాత 5 ఏళ్ల తర్వాత ఈ దరిద్రుడు ఎప్పుడు పోతాడా, ఈ దరిద్రుడు ఎన్నడూ పీడ విరగడదని ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చి కోమటిరెడ్డి వెంకట గారిని 54,000 మేయర్తో గెలిపించారు. మన 54,000తో మేయర్టీ గెలిపిస్తే సరే గాలి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చిందని వాళ్ళన్న పాప మంచోడు వాళ్ళన్న కృష్ణారెడ్డి గారు ఆయన తీసుకొచ్చి ఎంపీ పెట్టిండు. ఈ దరిద్రుని చూసి, ఈ దరిద్రుడికి 53,000 ఓట్లు వస్తే
ఆయన పాపం 23,000 వచ్చింది. మెంటల్ డిజైర్డ్ ఆర్ట్ అంటారు. ఆయన ఫిజికల్గా ఒక చేయలేదని కానీ నా ఉద్దేశం దేవుడు ఆయన అట్లా చేసిండు. ఆ దేవుడికే తెలుసు ఎంత మెంటల్ ఏందో. ఆ మెంటల్గా ఏం చేసిండే మొత్తం మతిస్థితితో లేకుండా ఏదైనా చేస్తా అంటుడు. మేమేం చేతగాకలేమిడా. మేము ప్రతి 10 ఏళ్ళు గవర్నమెంట్ లేకుండా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్చుకొని నీకు దెబ్బెట్టగొట్టడం 50,000 మేరతో గెలుస్తున్నాని నీ ముందర డిబేట్లో కూర్చొని మాట్లాడినా దానికి మా నాయకులు మా కార్యకర్తలంతా కష్టపడి మా ప్రీతం నాయకులు కోమటిరెడ్డికి కానీ 54,000 మేరతో గెలిపించారు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. దాదాపు మీకు మెజార్టీ చూసారు. ఈ దరిద్రుడికి ఒకటే ఏం మాట్లాడతాడంటే ఎప్పుడు కోమటిరెడ్డి వెంకట సార్ పేరు తగ్గకుండా మాట్లాడు. నువ్వు 5 ఏళ్ళు 5 ఏళ్ళు ఏం చేసినావు టీఆర్ఎస్ ఒక్క D37 D40 D39 25 కావచ్చు. అవి నువ్వు దోయిన కాలువలు కావు. కనీసం ఒక తట్టెడు మట్టి తీయలే నువ్వు దాంట్లో. ఈ రోజు మా ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు ప్రతి ఫౌండేషన్ ద్వారా జేసీబీలు పెట్టి మిషన్లు పెట్టి టోన్లు పెట్టి ఎన్ని కాలువలు సాఫ్ చేసి చూసుకో. నీ కాలువలు తవ్వినప్పుడు నీకు సంబంధం లేదు, ఇప్పుడు సాఫ్ చేసేటప్పుడు మధ్యలో వచ్చి గాలి పోయినాడు. ఇంకొక విషయం రోడ్ల విషయంకి వస్తే ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక రోడ్డు 2 రోడ్లు పెట్టినాడు. దాంట్లో 350 కోట్లు పెట్టి R&D మినిస్టర్ అయిన తర్వాత 350 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు నడుస్తున్నాయి. నీకు కళ్ళు ఉంటే చూడు, లేకుంటే ఆ కళ్ళు ఉన్నాయో లేవో దొబ్బినాయో ఆలోచించు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నీ గురించి వ్యక్తిగతంగా కామెంట్ చేయాలంటే నాకు బాధ. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గురించి నేను మాట్లాడినప్పుడే మా బాధ ఏంటంటే అది ప్రభుత్వం చూసుకుంటుంది. అది ఏ విధంగా నువ్వు కట్టినో నువ్వు తీసుకొచ్చిన చట్టం ఉందో నువ్వు కూడా అసెంబ్లీ 2019లో ఒక చట్టం తీసుకొచ్చి మున్సిపల్ చట్టం. దాంట్లో ఏ విధంగా మీరు పర్మిషన్ తీసుకోవాలని ఒకటి ఉంటుంది పద్ధతి. దానికి లోబడి నువ్వు తీసుకుంటేమో ప్రభుత్వం చూస్తుంది, అది అధికారులు చూసుకుంటారు. అది మాకు సంబంధం పార్టీకి సంబంధించిన కోమటిరెడ్డికి వ్యక్తిగత సంబంధం లేదు. నువ్వు మాట్లాడే మాట వ్యక్తిగతం మాట్లాడితే నిన్ను మాత్రం రోడ్డు మీద ఉరికిచ్చి కొట్టేది ఖాయం. దీన్ని చూస్తూ ఊరుకోము. మా ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి గారికి వారు చెప్పిన దానికి వారు ఏదైతే మర్యాదగా ఉంటుండో గత 20-30 సంవత్సరాల నుంచి ఒక ప్రజాప్రతినిధిగా ఉంటుండు. ఎక్కడ కూడా భాష అన్నిలాగా మాట్లాడలేదు. ఒక మా వ్యక్తి కంటిన్యూగా 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలవాలంటే నువ్వు 5 ఏళ్ళకి నేను చీకొట్టిరు 20 ఏళ్ళు గెలిచిన మళ్ళీ కళ్ళకు అద్దుకొని తీసుకొచ్చుకొని 50,000 గెలిపించంటే అది కోమటిరెడ్డి వెంకటకి గాలి గొట్టుకుంటూ సరిపో. ఆయన పేరెత్తే అర్హత లేదు నీకు అని తెలియజేసుకుంటూ మీరు నేను ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటారు. చెయ్యమన్నాడు. మేము టీఆర్ఎస్ పార్టీ మీద మాకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా మాత్రం నీ మీద చేసేది ఖాయం. నువ్వు కాసుకో, నువ్వు చూస్తూ ఊరుకుంటావా, మేము చూసుకుంటావా చూద్దాం, వచ్చే రోజుల్లో చూపిస్తాం. కోమటిరెడ్డి వెంకట గురించి నిన్న మాట మళ్ళీ మాట్లాడితే నీకు బడితే పూజ మాత్రం చేయడం గ్యారంటీ. నేను ఊకోని తెలియజేస్తున్నాం. ఇది హెచ్చరిస్తున్నాం. భూపాటి గారు హెచ్చరిక మేము బెదిరించగా చేసి చూపిస్తాం. ఎలా చెప్తాం చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. క్లాక్ టవర్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. గతంలో నీ నోటి దురుసుతోటే నల్గొండ పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ నువ్వు ఎమ్మెల్యే స్థాయికి తగవు అని చెప్పేసి నిన్ను చీకొట్టి భారీ మేయడతోటి వెంకరెడ్డి గారిని గెలిపేయడం జరిగింది. నిన్ను చిత్తుగా ఓడగొట్టడం జరిగింది. అయినా కానీ భాషలో మార్పు రావట్లేదు. నల్గొండ అంటేనే కొంచెం పోరాటాల కిల్ల. ఇంకోటి చైతన్యం ఉన్న నల్గొండ పట్టణం. ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్స్ ఉండే ఈ ప్రాంతంలో నీలాంటి భాషను ఎవ్వరు కూడా అంగీకరించరు. కాబట్టి ఆ భాషను మార్చుకుంటే ఇంకా ముందన్న ఇంత విలువ ఉంటుంది. లేకపోతే ఆ విలువ కూడా లేకుండా రోడ్డు మీద పిచ్చుకొని చూసినట్టు చూసే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న బీజేపీ నాయకులు ఐటీ టవర్ దగ్గర పోయి ఈ ఐటీ టవర్లో కంపెనీలు రాలేదు, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని చెప్పేసి ఏదో అవాకులు చెవాకులు బేల్తురు. అది తప్పు. అనాలోచిత నిర్ణయాల వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలక్షన్ల కోసం ఎలక్షన్ స్టంట్ గా ఈ ఐటీ హబ్ నిర్మించడం జరిగింది. అడావిడిగా కంపెనీలను పిలిపిస్తున్నాం అని చెప్పేసి ఏదో నల్గొండకు సంబంధించిన కొందరు స్టార్టప్ కంపెనీలను పిలిపించి జాబ్ మేళాని ఏర్పాటు చేసి ఒక 1000-2000 మందిని సెలెక్ట్ చేసి 5 నెలల 6 నెలల ఈ ఐటీ హబ్ ప్రారంభమవుతుంది, ఇంట్లో ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి అడావిడి చేసిరే తప్పితే ఇదంతా ఎలక్షన్ డ్రామా. ఎలక్షన్ల కోసం ఎలక్షన్లలో నిరుద్యోగులను ఓటు బ్యాంక్గా మలుచుకోవడానికి చేసిన స్టంట్ తప్పితే ఏం లేదు. దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐటీ హబ్లన్నింటినీ కూడా, ఎందుకంటే ఒక నల్గొండలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ సిటీస్లు అన్నింటిలో కూడా మహబూబ్ నగర్ కానివ్వండి, ఇట్లా ఖమ్మం కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, ఇట్లా అన్ని చోట్ల కూడా ఈ నిర్మాణాలు చేపట్టిర్రు. వాటిల్లో ఎక్కడ కూడా ఈ కంపెనీలు వచ్చి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. కాకపోతే ఎలక్షన్ల కోసం చేసిన స్టంటే. దీన్ని ప్రజలు గమనించాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ మినిస్టర్ మన శ్రీధర్ బాబు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానివ్వండి, ఒక విధానం తీసుకొచ్చి చిన్న స్టార్టప్ కంపెనీలకు ఇవ్వడం వల్ల ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళు ఇక్కడ మెయింటైన్ చేయడం కష్టమవుతుందనే ఉద్దేశంతో ఒక పెద్ద కంపెనీలను తీసుకొచ్చి దీంట్లో ఒక 2-3 వేల ఉద్యోగాలను ఏర్పాటు చేసి పెద్ద కంపెనీలకు ఇచ్చినట్టయితే వాళ్లకు ఫీజిబిలిటీ ఉంటుంది, వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారనే ఉద్దేశంతో కొత్త పాలసీని తయారు చేయబోతా ఉన్నారు. త్వరలోనే మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా నల్గొండ ఐటీ హబ్ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా
మంచి కంపెనీలు ఇక్కడికి వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. ఫస్ట్ మీ కేంద్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి కానీ గ్రామాలకు కానీ నిధులు తెచ్చే విషయం మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొకసారి కంచర్ల భూపాలరెడ్డి మాజీ ఎమ్మెల్యేకి చెప్తున్నాం, ఇంకోసారి కనుక కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ అవాకులు చెవాకులు పేలితే మాత్రం మర్యాదగా ఉండదు, దేనికైనా మేము వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. నల్గొండ నడిబొడ్డులో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు మీటింగ్లో ధర్నా చేశారు. ఆ ధర్నాలో మాట్లాడిన భాష వారి వెంట ఉన్న భజన పరులకే అర్థం కావట్లేదు. మనం మీటింగ్ ఏమిటి పెట్టుకున్నాము, ఏం గురించి మాట్లాడుతుండు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, రుణమాఫీ కార్యక్రమం పెట్టుకురు. రుణమాఫీలో గతంలో ఫస్ట్ విడత, సెకండ్ విడత, మూడో విడత కూడా 2 లక్షల వరకు మాఫీ చేశారు. మాఫీ చేసిన రుణమాఫీ గురించి రాలేదని మీరు ధర్నా చేసారు, బాగానే ఉంది. రైతుల గురించి మాట్లాడుతున్నాం. గతం 10 ఏళ్ల నుంచి మాట్లాడిన వారు నిన్న మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ నీ భాష ఏంది? నువ్వు ఒక ఎమ్మెల్యే 5 ఏళ్ళు చేసినావు, నల్గొండకు ఉద్ధరించినావు, నువ్వు నల్గొండను ఏం అభివృద్ధి చేసినావు నువ్వు ఒకసారి వెనక చూస్తే తెలుస్తుంది. అంటే చదువుకున్న వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఏం చేస్తున్నారని. వెంకటరెడ్డి గారిని 5 సార్లు ఆశీర్వదించారంటే ఆషామాషి నియోజకవర్గం కాదు ఇది. ఆయన కృత నిశ్చయంతో ఉన్నాడు. ఈ నియోజకవర్గాన్ని ఈసారి బ్రహ్మాండంగా అభివృద్ధి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఒక 5 ఏళ్ళు నన్ను దూరం పెట్టినందుకు అదేందో చూపెట్టాలనే ఉద్దేశంతో కృత నిశ్చయంతో ముందుకు పోతా ఉన్నారు. కానీ నువ్వు మాట్లాడే భాషలో ఇలా మేము చెప్తా ఉన్నాం, గౌరవ మంత్రివర్యుల దాకా అవసరమే లేదు. మా బుర్రి శ్రీనివాసరెడ్డి కానీ, మా గుమ్లమోహన్ రెడ్డి కానీ, మా శ్రీనివాస్ గౌడ్ కానీ నిలబడితే మేము ఎత్తు బాగానే ఉంటాం, పొడుగు బాగానే ఉంటాం, నీకన్నా వెయిట్ బాగానే ఉంటాం. మేము నిలబడితే నువ్వు కరెక్ట్ కనుక్కొని కూడా వండపడవు. విన్నావా? ఏదో ఉమ్మాయి జక్కాయి నువ్వు మాట్లాడిన విధానంగా సపోర్ట్ కొట్టినంత మాత్రాన కుదరని పని. నీకు ఇప్పటిదాకా నా సహచర సభ్యులు మాట్లాడినట్టు ఎక్కడ కూడా ఒక మంత్రి గారి విషయంలో కాదు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయంలో కానీ, చిన్న పెద్ద లీడర్లు కానీ నువ్వు మాట్లాడినా కానీ నీ అనుచరులు మాట్లాడితే మాత్రం ఈసారి తరిమి కొట్టుడు ఖాయం. నిన్ను ఇక్కడ నల్గొండ నియోజకవర్గం కాదు, నిన్ను ఉరుమట్లకే పరిమితం చేసే దాంట్లో మేము ముందుంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. మంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నల్లగొండలో మన ప్రియతమ నాయకులు వెంకరెడ్డి గారు మంత్రి గారు పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ ఏ ఆఫీసులో ప్రతి డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా ఉంటే పరిపాలన ఎట్లా చేయాలన్నా కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతివంతమైన పరిపాలన అందించాలని కూడా అందరి కార్యకర్తలకు కానీ డిపార్ట్మెంట్లు హెడ్లకు కానీ అందరికీ ఆ రకంగా సూచనలు ఇస్తుండు. సొంత కార్యకర్త తప్పు చేసినా కూడా సహించే వ్యక్తి కాదు. ఎవరైనా నీ లెక్క నీ సొంతం తప్పు చేసినా కూడా మా ఉంది రైట్ అని పోలీసు వాళ్ళని బెదిరించి పోలీస్ స్టేషన్లో వేసి కొట్టించిన దాఖలాలు ఒక్కడు కూడా మా నాయకుడు మంత్రి అయిన తర్వాత ఒక్కడు చేసిన దాఖలాలు చూపెట్టు. నువ్వు అప్పుడు చూపెట్టి మాట్లాడు. ఉత్తనే నోరు ఉంది కదా అనుకొని నోటికి వచ్చినట్టు దౌర్జన్యాలు అంటే దౌర్జన్యం ఏం దౌర్జన్యం చేసిండు ఒక నిరూపించి ఒక దౌర్జన్యం చేసినట్టుగా తనం వల్లనే ఇదంతా నల్గొండ పట్టణంలో ఇదంతా అభివృద్ధి కూడా నీటిలో పోసినట్టు అయింది. అలాగే కంచర్ల భూపాలరెడ్డి ఏ మాటలు మాట్లాడినా కూడా కఠినంగా మాట్లాడడం, అందరిని దూషించి మాట్లాడడం, నేను తప్ప నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, నేనే రాజును మంత్రిని, నేనే ఈ రాష్ట్రానికి కానీ ఈ నల్గొండ పట్టణానికి కానీ నేనే రాజును నేనే మంత్రి అనే ఒక అనాలోచిత విధానంతో 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వెళ్ళడం జరిగింది. దానికి నల్గొండ పట్టణ ప్రజలు బుద్ధి చెప్పి, నల్గొండ కాన్స్టిట్యున్సీ ప్రజలంతా కూడా బుద్ధి చెప్పి వారిని చిత్తుగా ఓడించడం జరిగింది. ఆ తర్వాత పరిణామం వల్ల కూడా వాళ్ళ అన్నగారు కూడా అట్లాగే ఇంకా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోయిన ఇంకా వారు జీర్ణించుకోలేక ఇంకా మళ్ళీ నేను ఎమ్మెల్యేను, నేను మళ్ళీ ప్రజాప్రతినిధిని అని అనుకుంటున్నాడు. కానీ ఆయన భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజాప్రతినిధి కాదు, కనీసం ఉరుమట్ల గ్రామం సర్పంచ్ కూడా గెలవలేని పరిస్థితికి వచ్చింది ఆయన. ఎదురుబడి ఎవరికి ఒక మాట కానీ ఒక చెడు మాట అతని నోటి నుంచి ఏ రోజున రాగా చూసిరా? మీరు దేనికి మాట్లాడుతున్నారు? అతని గురించి మాట్లాడండి. ఏదైనా మాట్లాడితే రాజకీయంగా ఎదుర్కోండి, అంతే తప్ప మీరు ఇంట్లో ఉన్న చనిపోయిన తల్లిదండ్రుల గురించో, వ్యక్తుల గురించో, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించో ఇంకోసారి మాట్లాడితే మాత్రం అది మర్యాద కాదు. అది మేం కాదు, క్యాడర్ ఉంది, ప్రజలు ఉన్నారు, ఆయనను అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఏది జరిగినా మాకు సంబంధం లేదు. మీరు నోరు అదుపులో పెట్టుకోకుండా ఇంకోసారి ఇటువంటి ఆయన మాట్లాడినా, ఇప్పటికే మీకు చాలా ఎక్కువ సమయం ఇచ్చినాం, చాలాసార్లు మాట్లాడితే మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే మాత్రం ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు, మా కార్యకర్తలు ఊరుకునే పరిస్థితుల్లో లేరని తెలియజేస్తున్నాం.